ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ మనకి అంటే ఒక ఫస్ట్ పేపర్లో ఉండే దాని గురించి మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ లెసన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. జీవం అంటే ఏంటి, జీవుల మౌలిక లక్షణాలు ఏంటి, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. జీవం అంటే ఏంటి, మనకి జీవం అనేది ఎలా మొదలవుతుంది? ప్రతి ఒక్క జీవి కూడా ఒక చిన్న కణం నుంచి తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. అది జంతువులలో అయినా సరే, మొక్కలలో అయినా సరే, ఒక చిన్న కణస్థాయి నుంచి అంటే ఒక చిన్న కణం నుంచి అది విభజనలు చెంది జీవిగా మారుతుంది. ఇలా విభజనలు జరిగి జీవిగా మారడానికి ఎంతో టైం పడుతుందన్నమాట. ఒక జీవిలో మొదలయ్యేది ఒక చిన్న కణం అనేది డివైడ్ అయ్యి కణ విభజన చెంది జీవిగా మారుతుంది. ఈ జీవిగా మారడంలో కూడా కణం కణాలుగా మారి, కణాలు కణజాలంగా మారి, కణజాలం అనేది అవయవంగా మారి, అవయవాలన్నీ కలిసి జీవిగా మారుతాయి. ఇలా రకరకాల జీవులనేటి జనాభాగా మారుతాయి. అంటే ఒకే రకమైన జీవుల సముదాయాన్ని మనం జనాభా అనొచ్చు. ఇలాంటి కొన్ని రకాల జనాభాలు సమాజంలో ఉన్నప్పుడు, అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో వివిధ రకాల జనాభాలు కలిసి ఉంటే దాన్ని మనం జీవ సమాజం అంటాం. ఇలాంటి జీవ సమాజాలన్నీ కలిసి ప్రకృతితో ఉండే దాన్ని మనం ఆవరణంతో కలిసి ఉండేదాన్ని మనం జీవావరణ వ్యవస్థ అంటాం. ఆవరణానికి అంటే చుట్టూ ఉండే వాతావరణానికి ఈ జనాభాలకు మధ్య రిలేషన్ని మనం జీవావరణ వ్యవస్థ అంటాం. ఈ జీవావరణ వ్యవస్థ జీవగోళ స్థాయి అంటే మొత్తం ఈ విశ్వమంతా, మొత్తం భూమి, ఇవన్నీ వీటన్నిటిని కలిపి మనం జీవగోళ స్థాయి అంటాం. అంటే జీవం అనేది ఇంతవరకు మనకి సంక్లిష్టత వైపు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ జీవి యొక్క కొనసాగింపు అనేది అసలు దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆ జీవులలో ఉండే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఇలాంటి అణువులలో నిక్షిప్తమై ఉండే అనువంశిక జన్యు సమాచారం పైన ఆధారపడి ఉంటుంది. అదేమైనా భద్రపరిచే స్థలమా, ఎందుకు ఆధారపడి ఉంటుందంటే మనం చూసుకుంటే ఒక పేరెంట్లో కొన్ని రకాల లక్షణాలు ఉండొచ్చు. ఇప్పుడు 7th సెన్స్ సినిమా చూసుంటారు. అందులో వాళ్ళ తాతలో ఉండే క్యారెక్టర్స్ హీరోలో కనిపిస్తూ ఉంటాయి కదా. అంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే అతనిలో ఏదైతే అతను ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ద్వారా. అలా ఒక తరంలో ఉండే క్యారెక్టర్స్ అనేటి నెక్స్ట్ జనరేషన్కి నిక్షిప్తమై వెళ్తూ ఉంటాయన్నమాట. డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ద్వారా ఈ కొనసాగింపు అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జీవం గురించి. ఇప్పుడు జీవశాస్త్రం గురించి తెలుసుకుందాం. జీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం జీవశాస్త్రం అంటాం. ఈ భూమిపై జీవించే జీవులని వాటి పరిణామ క్రమాన్ని తెలియజేసే శాస్త్రమే జీవశాస్త్రం. అంటే ఇప్పుడు జీవులు ఎలా ఉన్నాయి, కొన్ని వందల సంవత్సరాల ముందు ఎలా ఉన్నాయి, వందల సంవత్సరాల నుంచి ఇప్పటికి జీవులు ఎలా ఉన్నాయి అనేది మనం అనుకుంటే, ఇప్పుడు ఫస్ట్ కోతుల నుంచి మనుషులు వచ్చారు అంటారు. అంటే ఈ మధ్యలో జరిగిన దాన్ని మనం పరిణామం అంటాం. అంటే కొన్ని రకాల మార్పులు అనేటివి జరుగుతూ జీవం అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇవి ఎన్ని రకాల వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నిట్లలో కూడా ఫండమెంటల్ యూనిఫార్మిటీ అనేది ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఏంటంటే అందరం కూడా మనం మనుషులంతా ఒకే రకంగా ఉంటాం కదా. అలా ఉండడానికి కారణం ఏంటంటే న్యూక్లియోటైడ్లతో ఏర్పడిన డిఎన్ఏతో కూడిన జీవద్రవ్యం. న్యూక్లియోటైడ్ అని మనం దేన్ని అంటాం? మనకి డిఎన్ఏ స్ట్రక్చర్లో ఒక నత్రజని క్షారం, అలాగే మనకి షుగర్, అలాగే పాస్పేట్ మాలిక్యూల్, ఈ మూడింటిని కలిపి మనం న్యూక్లియోటైడ్ అంటాం అనమాట. ఈ న్యూక్లియోటైడ్లతో ఏర్పడిన డిఎన్ఏ, అలాగే కొన్ని వైరస్లలో ఆర్ఎన్ఏతో కూడిన జీవద్రవ్యం. జనరల్గా డిఎన్ఏతో ఉండే జీవద్రవ్యం ఉంటుంది, కానీ వైరస్కి కూడా ప్రాణం ఉందంటాం కదా మనం. వైరస్లో మాత్రం ఆర్ఎన్ఏతో కూడిన జీవద్రవ్యం ఇవి ఉండడం వల్ల ఫండమెంటల్ యూనిఫార్మిటీ అనేది ఉంది. అంటే మన బాడీలో న్యూక్లియోటైడ్స్ అనేవి ఉండడం వల్ల మనమందరం మనుషుల్లాగా కనిపిస్తుంటాం. ఇకపోతే జీవుల యొక్క మౌలిక లక్షణాలు అంటే జీవులలో ఉండే క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. సెల్యులార్ ఆర్గనైజేషన్ అంటే ఏముంటాయి? దీన్ని మనం కణ వ్యవస్థ అనొచ్చు. సెల్యులార్ ఆర్గనైజేషన్ అంటే కణ వ్యవస్థ. ఒక్కొక్క జీవి యొక్క దేహం ఎలాంటి కణాలతో నిర్మితమై ఉంటుంది అనే దాని గురించి తెలుస్తుంది అన్నమాట. దీంట్లో మనకి ప్రతి ఒక్క జీవి యొక్క దేహంలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలుగా మనం కణాలని పిలుస్తాం. ఈ కణం అనేది ఇదొక కణం, ఇదొక కణం. ఈ కణం నుంచి ఈ కణం అంటే వేరియేషన్ తెలియాలి కదా, రెండు ఒకటే అవుతాయి కదా. కాబట్టి ఈ రెండిటికి ఈ రెండు వేరు చేయబడాలంటే వీటి చుట్టూ ప్లాస్మా త్వచం అనేది ఉంటుంది. ప్రతి కణం చుట్టూ కూడా ప్లాస్మా త్వచం అనేది ఉండడం వల్ల కణాన్ని ఇతర కణాల నుంచి వేరుపరుస్తూ ఉంటుంది. అంటే ఇదొక వేరే కణం, ఇదొక వేరే కణం అని తెలియాలంటే దాని చుట్టూ మనకి ప్లాస్మా త్వచం అనేది ఉంటుంది.
ఈ ప్లాస్మా త్వచం ద్వారా మనకి రవాణా అయ్యే పదార్థాలని నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఏవైనా ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుందనుకోండి, తనకు సంబంధించిన వాటినైతే అలో చేస్తుంది, లేకపోతే చేయదు. ఇలా నియంత్రణ అనేది దేని ద్వారా జరుగుతుందంటే ప్లాస్మా త్వచం ద్వారా జరుగుతుంది. కణంలో రవాణా అయ్యే పదార్థాలను అంటే ట్రాన్స్పోర్ట్ జరిగే వాటిని స్టాప్ చేసే కెపాసిటీ మనకి ప్లాస్మా త్వచానికి ఉంటుంది. ఈ కణాలలో కేంద్రకం లేకుండా ఉంటాయంటూ, అంటే నిర్దిష్టంగా కేంద్రకం లేవనుకోండి, దాన్ని మనం కేంద్రక పూర్వ కణాలు అంటాం. అలా కాకుండా పర్టికులర్గా మనకి కేంద్రకం కనిపిస్తూ ఉందనుకోండి డెవలప్ అయ్యి, దాన్ని మనం నిజ కేంద్రక కణాలు అంటాం. ఇలా బాడీలో మనకి సెల్యులార్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయి ఉంటుంది. జీవులలో ఉండే ముఖ్యమైన క్యారెక్టర్లో ఫస్ట్ది జీవి యొక్క దేహం కణంతో నిర్మితమై ఉంటుంది అని చెప్పడం అనమాట. నెక్స్ట్ది కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఈ కణంతో నిర్మితమైందన్నాం కదా, ఈ కణం అనేది దేనిగా మారుతుంది, కొన్ని కణజాలాలుగా మారుతుంది. ఈ కణజాలాలు అనేటి అవయవాలుగా మారుతాయి. అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థ అవుతాయి. ఈ అవయవ వ్యవస్థ అంతా కలిసి బాడీలాగా తయారవుతుంది. అంటే మొదట మనకి కణం గురించి తెలుసుకున్నాం, తర్వాత ఆ కణాలతో తయారయ్యే దేహం గురించి తెలుసుకున్నాం. అయితే ఈ నిర్జీవులు అనేటి క్రమమైన సంక్లిష్టతను కలిగి ఉండవు. అంటే వాటిలలో ఇలా కణాల నుంచి కణజాలం రావాలి, కణజాలం నుంచి అవయవం రావాలి, ఇలా నిర్దిష్టంగా ఉండవన్నమాట నిర్జీవులలో. మనం చూసుకుంటే పరమాణువు అనేది అణువుగా మారుతుంది. అణువు నుంచి కణం, కణం నుంచి కణజాలం, కణజాలం నుంచి అవయవం, అవయవం నుంచి అవయవ వ్యవస్థ, అవయవ వ్యవస్థ నుంచి జీవి అనేది ఏర్పడుతుంది. జీవి ఏర్పడిన తర్వాత మనం ఏమనుకున్నాం, జనాభా నుంచి జీవ సమాజం, జీవ సమాజం నుంచి జీవావరణ వ్యవస్థ, జీవావరణ వ్యవస్థ నుంచి జీవగోళ స్థాయి వరకు జీవి అనేది ఇంటర్లింక్తో కలిగి ఉంటుందన్నమాట. ఇది జీవికి ఫస్ట్ ఒక జీవికి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటి, కణాన్ని కలిగి ఉండడం. అది ఒక కణం ఉంటుందా, రెండు కణాలు ఉంటాయా, కేంద్రకం ఉంటుందా ఉండదా అనేది ఆ జీవి యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ కణాలు అనేటి కణజాలంగా మారి అవయవంగా మారి శరీరంగా తయారవుతుందన్నమాట. నెక్స్ట్ ఇది సున్నితత్వం లేదా పరిసరాలకు ప్రతిస్పందన. ఒక జీవికి సున్నితత్వం అనేది ఉంటుంది. సున్నితత్వం అంటే ఏంటంటే శరీరంలో జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, వీటి ద్వారా బాహ్య అంతర్గత ప్రేరణలని స్వీకరించి వాటికి అనుగుణంగా ప్రతిస్పందించే లక్షణం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జీవి ఉందనుకోండి, దానికి ఏదైనా దెబ్బ కలుగుతుందంటే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతుంది. అలాంటి క్యారెక్టర్ని జీవులు కలిగి ఉంటాయన్నమాట. పరిసరాలకి ప్రతిస్పందిస్తూ ఉంటాయి. అలాగే జీవులలో పెరుగుదల అనేది ఉంటుంది. దీని గురించి మనం ఆల్రెడీ బాటనీలో డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. సజీవులలో నిర్జీవులలో అంటే ప్రాణం ఉన్న వాటిలో లేని వాటిలో రెండిట్లో కూడా మనకు పెరుగుదల అనేది కనిపిస్తుంది. సజీవులలో అంటే ప్రాణం ఉన్న వాటిలలో అంతర్గతంగా ఉంటుంది, లోపలి వైపు పెరుగుదల ఉండి జీవి పొడవు పెరగడం, లావు కావడం అది జరుగుతుంది. కానీ నిర్జీవులలో బాహ్య పెరుగుదల అనేది ఉంటుంది. అంటే ఒక వస్తువు పైన ఒక వస్తువును పెడుతూ ఉంటే మనకి పెరుగుదల అనేది కనిపిస్తుంది అనమాట. ఇది పెరుగుదల గురించి. నెక్స్ట్ ఇది శక్తి వినిమయం లేదా శక్తి ప్రక్రియ లేదా జీవక్రియ. ఒక జీవిలో ఉండే శక్తి నిల్వ కోసం జరిగే అణు సంశ్లేషణ చర్యల్ని మనం నిర్మాణ క్రియలు, శక్తి విడుదలయ్యే చర్యలని విచ్ఛిన్న క్రియలు అంటాం. అంటే ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ ఉంది, అందులో ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ని తీసుకొని అది గ్లూకోజ్ని తయారు చేస్తుంది. ఇలాంటి దాన్ని మనం నిర్మాణ క్రియలు అంటాం. అలా కాకుండా ఈ గ్లూకోజ్ అనేది 2 పైరువిక్ యాసిడ్స్గా డివైడ్ అవుతుంది, అంటే అది విచ్ఛిన్నం అవుతుంది. అలాంటి వాటిని విచ్ఛిన్న క్రియలు అంటాం. శక్తిని నిల్వ చేసుకుంటే అది నిర్మాణ క్రియ, శక్తిని యూజ్ చేసుకొని విడుదల చేస్తే అవి విచ్ఛిన్న క్రియలు. ఈ రెండు క్రియలు జీవులలో జరుగుతుంటాయి. నిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియలు రెండింటినీ కలిపి మనం జీవక్రియ అని పిలుస్తాం. దీన్ని అనబాలిజం, కెటబాలిజం రెండింటినీ కలిపి మెటబాలిజం అని పిలుస్తాం. నెక్స్ట్ మనం కణశక్తి నగదు అని మనం దేన్ని పిలుస్తాం, అడినోసిన్ ట్రైపాస్పేట్, సెల్యులార్ ఎనర్జీ కరెన్సీ అని మనం అడినోసిన్ ట్రైపాస్పేట్ని పిలుస్తాం. ప్రత్యుత్పత్తి జీవులకు ఉండే ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ప్రత్యుత్పత్తి. అయితే అన్ని జీవులు అంటే ప్రాణంతో ఉన్న అన్ని జీవులు ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయా అంటే ఈ క్వశ్చన్కి నో అనే ఆన్సర్ వస్తుంది. ప్రత్యుత్పత్తి జరుపుకోలేని జీవులు కూడా ఉంటాయి. అవి కంచర గాడిదలు, కూలి తేనెటీగలు అనేటి ప్రత్యుత్పత్తి జరుపుకోవు, కానీ వాటిలో ప్రాణం అనేది ఉంటుంది. ప్రోటోజోవా జీవులలో ద్విధా విచ్చిత్తి అనే అలైంగిక పద్ధతి జరుగుతుంది. స్పంజికలు హైడ్రాలో కోరికీభవనం బడ్డింగ్ అనే పద్ధతిలో అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ప్లానేరియా అనే దాంట్లో
ఆ బాడీ అనేది ఫ్రాగ్మెంటేట్ అయ్యి ఆ ఫ్రాగ్మెంట్స్ అనేటి కొత్త బాడీగా జనరేట్ అవుతూ ఉంటాయి. బయోజెనిసిస్ అంటే జీవం నుంచి మాత్రమే జీవం ఆవిర్భవిస్తుంది అని తెలియజేసేది బయోజెనిసిస్ అనమాట. అంటే ప్రత్యుత్పత్తి నిర్దిష్ట కారకంగా చెప్పగలమంటే చెప్పలేం, ఎందుకంటే కొన్ని జీవులే అవి, కానీ అవి ప్రత్యుత్పత్తి జరుపుకోవట్లేదు కాబట్టి దీన్ని కూడా నిర్దిష్టంగా చెప్పలేం. నెక్స్ట్ సమస్థితి, హోమియోస్టాటిస్. ఇది జీవి దేహంలో అంతర్గతంగా జరుగుతుందన్నమాట. అంటే ఏంటంటే ఇవి పరిసరాల్లో మార్పులు ఉంటాయి, కానీ జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణ అంటే పరిసరాలు ఎలా ఉన్నా కూడా లోపల కంటిన్యూస్గా ఒకే రకంగా ఉండడాన్ని మనం సమస్థితి అంటాం. ఇది జీవి దేహంలో అంతర్గతంగా ఉంటుంది. ఒక నిర్ణీత పరిధిలో జరిగే ఒక గతిక స్థిరత్వ ప్రక్రియ అన్నమాట ఇది జీవుల అనేక శరీర ధర్మ అనుకూలనాల ద్వారా దీన్ని కొనసాగిస్తూ ఉంటాయి సమస్థితిని. అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా బాడీలో ఎలాంటి చేంజెస్ రావన్నమాట. అంటే పర్టికులర్గా బాడీనే చేంజ్ అయిపోయేంత చేంజెస్ అనేటివి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి బయట ఎక్కువగా ఏదైనా అతనికి అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు తన చేంజ్ చేసుకోలేడు కదా, అలా సమస్థితిని కొనసాగిస్తూ ఉంటుందన్నమాట జీవులు అనేటి. నెక్స్ట్ ఇది జీవ పరిణామం. జీవ పరిణామం అని మనం దేన్నంటాం? జీవం స్థిరంగా ఉండదన్నమాట. అంటే సేమ్ ఇప్పుడు నాలో ఉండే క్యారెక్టర్స్ నా జనరేషన్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రావు. అంటే ఏవో 1-2 వస్తాయి, కానీ యాజ్ ఇట్ ఈజ్గా అలా క్యారెక్టర్స్ అనేటివి రావు. మార్పు అనేటి జరుగుతూ ఉంటుంది. ఆ మార్పు అనేది జరుగుతూ ఉన్నప్పుడు దాన్నే మనం ఉత్పరివర్తనాలు అంటాం. మార్పులు జరగడాన్ని ఉత్పరివర్తనాలు అంటాం. ఈ ఉత్పరివర్తనాలు, జీన్ రీకాంబినెంట్స్ అనేటి ఇవన్నీ కలిసి జీవ వైవిధ్యాలు ఏర్పడటానికి కారణమవుతాయి అన్నమాట. న్యాచురల్ సెలెక్షన్. దీని ప్రకారం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ డార్విన్. ఉపయుక్త వైవిధ్యాలను పోగు చేసుకొని కాలక్రమేణా కొత్త జాతులుగా పరిణామం చెందుతాయి. అంటే ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ సెలెక్షన్, మనకి ఏవైతే ఆ క్యారెక్టర్స్ అనేవి ఇంపార్టెంట్ అని మనకు అనిపిస్తుందో నెక్స్ట్ జనరేషన్లో వాటిని ప్రోత్సహిస్తాం. అంటే మీ తాత మంచివాడా, నువ్వు కూడా మంచిగా ఉండు అని చెప్తాం. ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే చెప్పుకుంటూ పోతాం. అదే తాత ఒకవేళ చెడు వ్యసనాలు కలిగి అలా ఉంటే దాన్ని మనం ఆపేస్తామన్నమాట. అలా మనకు ఉపయోగపడే వాటిని మార్చుకొని ఒక కొత్త జాతిగా పరిణామం చెందుతామన్నమాట. నెక్స్ట్ సెనెసెన్స్ అండ్ మోర్టాలిటీ. సెనెసెన్స్ అని మనం వార్ధక్యం అంటాం. దీన్ని వయసు పెరుగుతూ ఉంటుంది కదా, దాన్ని మనం సెనెసెన్స్ అంటాం. ఆ వయసు పెరిగిన తర్వాత ఏదో ఒక రోజు చనిపోతారు కదా, దాన్ని మనం మోర్టాలిటీ అంటాం. ప్రతి ఒక్క జీవి కూడా మోర్టాలిటీని కలిగి ఉంటుంది, అంటే ప్రాణం అనేది కోల్పోతుంది. ఇది మనం సెకండ్ లెసన్. ఇప్పుడు మనం చదువుకున్నది మొత్తం ఇక్కడి నుంచి ఉంది. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా చూసేయండి. నెక్స్ట్ టాపిక్లో మిగతా వాటి గురించి డిస్కస్ చేద్దాం. కణ వ్యవస్థ, కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్, వివిధ రకాల జీవులన్నీ కలిసి ఉండడం, సున్నితత్వం, పెరుగుదల, శక్తి వినిమయం, ప్రత్యుత్పత్తి, సమస్థితి, జీవ పరిణామం, వార్ధక్యం, మరణం, సెన్సెన్స్, మోర్టాలిటీ, ఇవన్నీ జీవులలో ఉండే వివిధ లక్షణాలు. నెక్స్ట్ మనం జంతుశాస్త్రం యొక్క స్వభావం, పరిధి, భావం గురించి తెలుసుకుందాం.